చంద్రబాబు నాయుడు చెప్పిన మాట మీద నిలబడి 5 సంతకాలు పెట్టారండి. మొట్టమొదటి సంతకం నిరుద్యోగుల కోసం మెగా డిఎస్సిపై చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టారు. అన్నట్టు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత విజయవాడ వచ్చి విజయవాడ కనకదుర్గమ్మ వారిని, మల్లేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకున్నారు. అక్కడి నుంచి ఆయన నివాసానికి వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఇక తన పని ప్రారంభించారు. ఇక అక్కడి నుంచి సాయంత్రం 4:41 సచివాలయం ఫస్ట్ బ్లాక్లో ఉన్న తన ఛాంబర్కి వచ్చి వేద పండితుల మంత్రోచ్చారణల మధ్యలో ప్రత్యేక పూజలు చేసి బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్, రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్ వీళ్ళందరూ కూడా అక్కడున్నారు. ముఖ్యమంత్రి హోదాలో సచివాలయానికి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఇక తన సీట్లో కూర్చొని ఫస్ట్ సంతకం తాను ఇచ్చిన హామీ మేరకు, ఎన్నికల సందర్భంగా ప్రచారంలో తాను ఇచ్చిన హామీ మేరకు తాను చెప్పిన విధంగా మెగా డిఎస్సి ఫైల్ పై సంతకం పెట్టారు. అది ఫస్ట్ సంతకం. 16,347 టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించిన మెగా డిఎస్సికి సంబంధించిన ఫైల్ అది. సో నిరుద్యోగులందరూ ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాల కోసం, ముఖ్యంగా టీచర్ ఉద్యోగాల కోసం వేచి చూస్తూ ఉన్నారో వాళ్ళందరికీ తీపి కబురు అందించారు చంద్రబాబు నాయుడు గారు. 16,347 టీచర్ పోస్టులకు సంబంధించిన ఫైల్. ఇక అందులో కేటగిరీల వారీగా గనక చూస్తే ఎస్జిటి తెలుసు కదా, ఎస్జిటి అంటే టీచర్స్ 6,371 పోస్టుల కోసము, పీఈటి 132, స్కూల్ అసిస్టెంట్స్ 7,725, టీజీటీ 1,781, పీజీటీ 286, ప్రిన్సిపల్స్ 52. సో ఇన్ని పోస్టులు మొత్తం కలిపితే 16,347. ఇక రెండో సంతకం చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, ఆ ఫైల్ మీద రెండో సంతకం పెట్టారు. సామాజిక పింఛన్లు 4,000 రూపాయలు పెంచుతూ మూడో సంతకం పెట్టారు. అన్నా క్యాంటీన్లు పునరుద్ధరిస్తూ 4వ సంతకం పెట్టారు. అలాగే నైపుణ్య గణన అని చెప్పి పిలుస్తారు, దానికి సంబంధించి 5వ సంతకం పెట్టారు. సో టక ఫైల్స్ మీద ముందు సిద్ధమైపోయాయి ఫైల్స్. ఎప్పుడైతే ఆయన ప్రమాణ స్వీకారం చేశారో, నిజానికి ప్రమాణ స్వీకారం చేయడం కంటే ముందే కూడా చెప్పుంటారు అక్కడ ఉన్నటువంటి అధికారులకు, సిద్ధం చేయండి ఈ 5 ఫైల్స్, వీటి మీద నేను సంతకం పెడుతున్నాను అని. సో టక 5 ఫైల్స్ మీద సంతకం పెట్టారు. మెగా డిఎస్సి దానికి సంబంధించిన నోటిఫికేషన్ త్వరలో విడుదలవుతుంది. అందరూ నిరుద్యోగులు ఎవరైతే టీచర్ జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళ ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చు. డేట్ ఎప్పుడైతే పబ్లిష్ చేస్తారో అప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాము అనకుండా ముందు నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేశారంటే వాళ్ళకి లాభంగా ఉంటుంది. ఇక ఇందులో కీలకమైనది పింఛన్స్ 4,000 రూపాయలకు పెంపు. ఇది కొంత సంక్షేమానికి సంబంధించింది. సూపర్ 6 అని చెప్పి పెట్టుకున్నారు కదా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇస్తున్న డబ్బు కంటే అదనంగా చేర్చి డబ్బు ఇస్తున్నట్టుగా ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అలాగే మేనిఫెస్టోలో కూడా మీరు గమనిస్తే వైఎస్ జగన్ ఇంతకుముందు ఏవైతే పింఛన్ల పేరిట డబ్బులు ఇస్తున్నారో అంతకు అదనంగా మళ్ళీ డబ్బులు చేర్చి తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో మీరు గమనించవచ్చు. సో అదే జరిగింది. 4,000 రూపాయలు సామాజిక పింఛన్స్ పెంచుతూ మూడో సంతకం పెట్టారు. ఇక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి ఎంత వివాదమైందో, ఆ ట్వీట్లు, పోలీస్ కంప్లైంట్లు, ఆ గోల అదంతా కూడా మీరు చూసే ఉంటారు. మేము అసలు చెప్పని విషయాన్ని చెప్పినట్టు టీడీపీ ప్రచారం చేసింది అని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ అనడం, లేదు ఈగో ఈ పనులు చేశారు, కావాలని తప్పించుకుంటున్నాడు జగన్ అని చెప్పి టీడీపీ వాళ్ళు ప్రచారం చేయడం, మాటల యుద్ధాలు, పరస్పరం మాటల బాణాలు, ఇవన్నీ మనం చూసాం ఎన్నికల టైంలో. సో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తూ సెకండ్ ఫైల్. ఇక అన్నా క్యాంటీన్స్ వాటిని పునరుద్ధరించడం అన్నది 4వ సంతకం. ఎన్టీఆర్ ఫోటో పెట్టి అన్నా క్యాంటీన్స్ అని చెప్పి తక్కువ డబ్బులకి ఆహారాన్ని అందించే అన్నా క్యాంటీన్స్ వాటిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి రద్దు చేశారు. సో అన్నా క్యాంటీన్లను పునరుద్ధరించారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ మనకు అన్నా క్యాంటీన్స్ కనిపిస్తాయి. అలాగే నైపుణ్య గణన, దానికి సంబంధించి 5వ సంతకం పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. సో మొత్తానికండి తాను చెప్పినట్టుగా చెప్పిన పని చంద్రబాబు నాయుడు గారు చేశారు. అంతకుముందండి నందమూరి తారక రామారావు గారు గెలిచినప్పుడు, అంటే భారీ మెజారిటీతో గెలిచినప్పుడు, ఖచ్చితంగా నేను రాగానే 2 సంతకాలు ఇమ్మీడియట్గా పెట్టేస్తాను సేమ్ డే, ఆ తర్వాత డిఎస్సి కూడా మేము వేయబోతూ ఉన్నాము అని చెప్పి ఎన్టీఆర్ గారు ప్రకటించారు తన ఎన్నికల ప్రచారంలో.
అన్నట్టు ఆ ఎన్నికల ప్రచారం నందమూరి తారక రామారావు గారు చేస్తూ ఉన్నప్పుడు ప్రత్యక్షంగా కూడా మేము చూసాం. నేను స్కూల్లో ఉన్నాను. నందమూరి తారక రామారావు గారు, లక్ష్మీపార్వతి గారు పెద్ద ఓపెన్ టాప్ వ్యాన్ మీద నిలబడి వాళ్ళు అలా రోడ్డు మీద ప్రచారం చేస్తూ వస్తున్నారు. మేము స్కూల్లో ఉన్నాము, లంచ్ టైము. నందమూరి తారక రామారావు గారు వచ్చారు అని చెప్పి అలాగే ఆ హడావుడి అంతా ఉంటుంది కదా, పరిగెత్తుకొచ్చి మేము కూడా చూసాం. నందమూరి తారక రామారావు గారు ఆ టైంలో ఇచ్చినటువంటి హామీలు సంపూర్ణ మద్యపాన నిషేధము, ₹2 కిలో బియ్యం, ఈ రెండింటి మీద ఫస్ట్ సెకండ్ సంతకాలు పెడతాను ఫైల్స్ మీద, ఆ తర్వాత డిఎస్సి వేస్తాం, ఇమ్మీడియట్గా వేస్తాం, గెట్ రెడీ అని చెప్పి నందమూరి తారక రామారావు గారు చెప్పారు. చెప్పింది చెప్పినట్టుగా అండి ఆయన గెలవగానే ఇమ్మీడియట్గా సంపూర్ణ మద్యపాన నిషేధము దాని మీద సంతకం పెట్టారు, ₹2 కిలో బియ్యం మీద సంతకం పెట్టారు. తర్వాత ఇమ్మీడియట్గా అసలు ప్రచండ వేగంతో డిఎస్సికి సంబంధించిన మొత్తం ఆ ఫార్మాట్ అదంతా కూడా సిద్ధం చేసి ఇమ్మీడియట్గా అండి నోటిఫికేషన్ విడుదల చేశారు. నిరుద్యోగులందరూ కూడా ఎదురు చూస్తున్న వాళ్ళందరూ కూడా అంటే కాంగ్రెస్ పాలనలో ఉద్యోగాలు లేక, ఉద్యోగాల నోటిఫికేషన్స్ రాక ఎదురు చూస్తూ ఉన్నటువంటి వాళ్ళందరూ టీడీపీ ప్రభుత్వం, ఎన్టీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత డిఎస్సికి ప్రిపేర్ అయ్యారు, రాశారు, చాలామంది ఉద్యోగాలు తెచ్చుకున్నారు. ఆ తర్వాత సంవత్సరం కూడా ఇమ్మీడియట్గా డిఎస్సి వేశారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూ చేశారు. 95 నుంచి 2003 మధ్యలో మీరు చూస్తే చాలాసార్లు, ఒక 7-8 సార్లు అండి డిఎస్సి నోటిఫికేషన్స్ రావడము, ఫిల్ చేయడము, ఇదంతా కూడా జరిగింది. కేసీఆర్ ఏం చేశారంటే ఇదంతా తప్పించుకోవడం కోసము దొంగ తెలివితేటలు వాడి ఆల్రెడీ పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల యొక్క రిటైర్మెంట్ వయస్సును పెంచారు. ఇదెంత పెద్ద తప్పో చూడండి. రిటైర్మెంట్ వయస్సును పెంచితే ఇమ్మీడియట్గా డిఎస్సి వేయవలసిన అవసరం, ఆ నోటిఫికేషన్ వేయవలసిన అవసరం రాదు అని ఆ విధంగా ఆలోచించారు కేసీఆర్ గారు. మరి నిరుద్యోగులందరూ ఏమవుతారండి? వెయిట్ చేస్తున్నటువంటి వాళ్ళు చెప్పండి. 61 సంవత్సరాలకు తెలంగాణలో పెంచారు. నేను ఇంకా 60 అనుకున్నాను. ఆ మధ్య హైదరాబాద్ వచ్చినప్పుడు ఆ టీచర్స్తో నేను మాట్లాడుతూ ఉంటే 61 అని చెప్పి చెప్తున్నారు. అంటే 3 సంవత్సరాలు లాగాడు కేసీఆర్. దాని బదులు ఎంతమంది అండి నిరుద్యోగులు ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు, అంటే డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు అప్లై చేసుకునే వాళ్ళు చాలామందికి ఉద్యోగాలు వచ్చేవి. రిటైర్ అయినటువంటి వాళ్ళ ఆ ప్లేసెస్ ఖాళీ అవుతే వెంటనే ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు. అలా కాకుండా రిటైర్మెంట్ వయస్సును పెంచి ఈ మతలబులు చేయడం, మళ్ళీ దాన్ని తగ్గించాలి అని అంటే ఎంత పెద్ద గోల్ అవుతుంది చూడండి. ఇవే అండి అన్ని తప్పుడు నిర్ణయాలు. అలా కాకుండా ఇప్పుడు ఇట్లా నోటిఫికేషన్స్ వేస్తే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి, కొన్ని జీవితాలు బాగుపడతాయి. అయితే అండి ఇంకొకటి, నిరుద్యోగులు కేవలం ప్రభుత్వ ఉద్యోగాల కోసం మాత్రమే వేచి చూడకుండా ప్రైవేటు ఉద్యోగాలు కూడా చేస్తూ ఉండడము, ఉద్యోగాలు సృష్టించే డైరెక్షన్లో నిరుద్యోగులందరూ కలిసి ఆలోచించడము రఘువరన్ బీటెక్ సినిమాలో మనం చూస్తాం. సో ఆ ఇన్స్పిరేషన్ అండి. ఆ విధంగా కూడా ముందుకు తీసుకెళ్ళాలి సమాజాన్ని. కొంతమంది నిరుద్యోగులు కలిసి mid-90s వాళ్ళే స్కూల్స్ పెట్టడం, కాలేజెస్ పెట్టడం, వాళ్ళే రన్ చేయడం, ఒక ఎక్స్పీరియన్స్ కూడా గెయిన్ చేస్తారు కదండి. సో కొన్ని జాబ్స్ సృష్టించడం, అలా చేసినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అది కూడా చాలా ఉపయోగమే. దాంతోపాటు ఇలా డిఎస్సీలు, ఇట్లా మెగా డిఎస్సీలు, కాలేజ్ సర్వీస్ కమిషన్కి సంబంధించినవి ఇట్లా ఏమైనా పడినప్పుడు ఎగ్జామ్స్ రాస్తూ ఉండాలి, అది జరగాలి. సో మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగుల కళ్ళల్లో ఆశా దీపాలు వెలిగించారు. నేను మీకు నిన్న చెప్పాను, చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసి చేయగానే ఆ కార్యక్రమం ముగిసింది కదా, చంద్రబాబు నాయుడు గారు తిరుమల బయలుదేరి వెళ్ళారు తన ఫ్యామిలీతో కలిసి. ఈలోపే సుందరానికి తొందర ఎక్కువ అని వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కొన్ని పేజెస్లో మెగా డిఎస్సి చెట్టెక్కిందిగా, మెగా డిఎస్సి ఫైల్పై సంతకం లేదుగా, మెగా డిఎస్సి అన్నాడు దాని పని అయిపోయిందిగా, ఇట్లా రకరకాలుగా మెసేజెస్ పెడుతూ ట్రోల్ చేసే కార్యక్రమాలు చేశారు. నేను చూసి ఆశ్చర్యపోయాను. ఇలాంటి పిచ్చి పనులు, ఇలాంటి పనికిమాలిన ట్రోలింగ్స్, అంటే కనీసం టైం కూడా ఇవ్వకుండా, వన్ డేనే కదండి, నిన్న ప్రమాణ స్వీకారం అయిపోయింది, సరే వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకొని వచ్చి ఆ నెక్స్ట్ డే కార్యక్రమం స్టార్ట్ చేద్దామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అనుకున్నారు. అందులో తప్పేం లేదు కదా. సతీ సమేతంగా వెళ్ళారు, తన మనమడు అందరిని తీసుకొని వెళ్ళారు, వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకున్నారు, వచ్చారు, మళ్ళీ విజయవాడలో దుర్గమ్మ వారి దర్శనం చేసుకున్నారు, వెళ్ళి సంతకాలు పెట్టారు. ఇది చంద్రబాబు నాయుడు గారు చేసింది. అంటే వన్ డే కూడా ఆగలేనటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి కొంతమంది ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి ప్రబుద్ధులు ఉన్నారు. అది నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇదే చూడండి, తొందరపడి ముందే కూస్తే కోయిలలు ఆ తర్వాత తీరిగ్గా విచారించాల్సి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన పని చేశారు కదా, టైం ఇవ్వాలండి దేనికన్నా కానీ, కొంచెం టైం ఇవ్వాలి. ఆ టైం ఇవ్వకుండా వెంటనే ఇంకా ప్రమాణ స్వీకారం చేయంగానే ఇంక అన్ని టకటక వితిన్ అవర్స్ అన్నీ ఎలా చేస్తారు? సరే, కొంతమంది ముఖ్యమంత్రులు సేమ్ డే సంతకాలు పెట్టినటువంటి వాళ్ళు ఉన్నారు, స్టేజ్ మీదే సంతకాలు పెట్టినటువంటి వాళ్ళు ఉన్నారు. ఈవెన్ ఇంతకుముందు నేను చెప్పిన ఎన్టీఆర్ గారి విషయం కానీ,
అంతేందుకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్కు సంబంధించి అదే రోజు సంతకాలు పెట్టిన వాళ్ళు, స్టేజ్ల మీద సంతకాలు పెట్టిన వాళ్ళు ఉన్నారు. దట్ ఈజ్ ఓకే. ఒక 1 డే డిలే అంతే కదా. వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకుందాం అనుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఆయన జీవితాన్ని కాపాడినటువంటి దైవం వెంకటేశ్వర స్వామి వారు అని చెప్పి చాలా సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అలిపిరి బాంబ్ బ్లాస్ట్, నక్సలైట్లు బాంబ్ బ్లాస్ట్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అసలు ఎలా బయటపడ్డారో బాంబు పెట్టినటువంటి నక్సలైట్లకు కూడా ఆశ్చర్యం అనమాట. వెంకటేశ్వర స్వామి వారు తనను బతికించారు అని చెప్పి చాలా సందర్భాలలో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. సో వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకొని ఆ తర్వాత కార్యక్రమము ప్రారంభిద్దాము అని చెప్పి అనుకున్నారు. అందులో తప్పేముంది. సో మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు అయితే 5 సంతకాలు పెట్టారు. ఇక మెగా డిఎస్సి కోసం నిరుద్యోగులందరూ సిద్ధం కావచ్చు. అది విషయం. ధన్యవాదాలు.